హాయ్ గైస్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు హాలిడే కదండి. ఈవినింగ్ పెసరపుంకులు స్నాక్స్ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మీరే చూడండి, ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఎంత సాఫ్ట్గా వచ్చాయో, దూదుల్లా వచ్చాయి. ఈనో కానీ సోడా కానీ ఏమీ వేయలేదండి, కానీ చాలా బాగా వచ్చాయి. నేను ఎలా ప్రిపేర్ చేశానో పూర్తిగా చూడండి. నేను చేసే విధంగా టిప్స్తో ఫాలో అవుతూ చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇదే వీడియోలో నా లంచ్ ప్రిపరేషన్ కూడా చూపిస్తున్నాను. మొత్తం ప్రాసెస్ ఏం కాదులేండి, జస్ట్ ఏం చేశాను అన్నదే చూపిస్తున్నాను. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే నా మిగతా వీడియోస్ కూడా చూసి మీకు నచ్చినట్లయితే నా కుకింగ్ వీడియోస్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పెసరపునుకులు చేయడానికి అయితే పొట్టు పెసరపప్పును తీసుకుంటున్నానండి. మామూలుగా కూరల్లో యూజ్ చేసే చాయ్ పప్పు కన్నా ఈ పొట్టుపప్పే చాలా బాగుంటుంది. ఒక గ్లాస్ పప్పునైతే తీసుకున్నాను. వాటిని 2-3 సార్లు బాగా వాష్ చేయాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత 10 o'clock ఆ టైంకి నానబెడుతున్నాను నేను ఇది ఈవినింగ్ స్నాక్స్ చేయడానికి. పక్కనే చూస్తున్నారు కదా, ఇడ్లీకి కూడా పప్పు వేసాను నేను. ఇడ్లీ పప్పు కన్నా ముందు ఈ పెసరపునుకుల పప్పు రుబ్బేస్తాను. పప్పు కడిగేసుకున్న తర్వాత మంచి వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు నానబెడుతున్నాను కదా, ఈవినింగ్ 4 o'clock ఆ టైంకి వేసేస్తాను. కనీసం 3 గంటలు నానబెడితే సరిపోతుంది. లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తానండి. బీరకాయ రోటి పచ్చడి చేస్తున్నాను. పోపు అయితే ముందు పెట్టేసుకున్నాను. తర్వాత బీరకాయ పెచ్చులను కూడా మగ్గించుకుంటున్నాను. పెచ్చులే కదా అని పడేస్తారేమో, నేనైతే పడాయనండి. ఇలా రోటి పచ్చడి చేస్తాను. ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిదే కదా. ఎండుమిరపకాయలు వేసి చింతపండు బెల్లంతో చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. శనగపప్పుతో అయినా చేసుకోవచ్చు, లేదా ఉత్తి మినపప్పు యూస్ చేసైనా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా సరే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ శనగపప్పు యూస్ చేశానండి. కర్రీ అయితే అరటికాయ కూర వండాను. పప్పు మెంతికూర చేశాను. లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుని అప్పుడు స్టార్ట్ చేశాను ప్రాసెస్. ముందు ఏం చేశానంటే ఈ పొట్టు అంతా కూడా రిమూవ్ చేసేసుకున్నాను. పొట్టు తీసేసిన తర్వాత ఈ పప్పు అంతటిని ఇలా చిల్లులు గిన్నె ఉంటుంది కదా, అందులో వాడేసేసుకోవాలి. ఇది మాత్రం కంపల్సరీ అండి, అస్సలు వాటర్ ఉండకూడదు. ఎండలు మండిపోతున్నాయి కదండి, అప్పుడే ఏంటో సమ్మర్ వచ్చేసినట్టుంది. మే నెలలో ఎండల్లా కాసేస్తున్నాయి. అందుకే కొంచెం చలవ చేస్తుందని సగ్గుబియ్యం జావ కాస్తున్నాను. సగ్గుబియ్యం దేంతో తయారు చేస్తారో తెలుసా? కర్రపెండలోని దుంపల నుండి. ఈ సగ్గుబియ్యంలో ఫైబర్ అండ్ కెలరీస్ కూడా ఎక్కువగానే ఉంటాయండి. ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల డైజెషన్కి మంచిది, అలాగే కాన్స్టిపేషన్ కూడా తగ్గిస్తుంది. సన్నంగా ఉన్నవాళ్ళు బరువు పెరగాలంటే దీన్ని తప్పకుండా తీసుకోవచ్చు. జావ కాయడం సింపులే కదండి. సగ్గుబియ్యాన్ని నీళ్ళలో ఉడికించినప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉడికే వరకు ఉంటే సరిపోతుంది. దీనిలో కొంచెం షుగర్ కానీ లేదా కొంచెం సాల్ట్ కానీ వేసి తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ షుగర్ వేసాను, తీయగా ఉంటే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు కదా. పెసరపప్పు అయితే రుబ్బేస్తున్నానండి. ఫస్ట్ గ్రైండర్లో వేసినప్పుడు సాధారణంగా కొంచెం వాటర్ వేస్తాం కదా, కానీ దీనికి అస్సలు వాటర్ వేయకూడదండి. కానీ పప్పు బాగానే నలుగుతుంది, ఎందుకంటే కొంచెం నానింది కదా బాగా. నేను మిక్సీలో కూడా వేసి చూశాను. ఆ ప్రాసెస్ కన్నా ఈ ప్రాసెస్సే కరెక్ట్‌గా అనిపించింది. చాలా మెత్తగా వచ్చినాయి. చూడండి, పప్పు అస్సలు వాటర్ ఏమీ ఎయ్యకపోయినా సరే ఎంత బాగా అవుతుందో. నీళ్లు వాడేయమన్నానని మరీ ఎక్కువసేపు ఉంచేస్తే చాలా డ్రై అయిపోతే పప్పు నలగదండి. సో, మీరు చూసుకోండి. ఇలా వెట్ గ్రైండర్‌లో రుబ్బడం వల్ల పిండి కన్సిస్టెన్సీ అన్నది చాలా సాఫ్ట్‌గా, క్రీమీగా వస్తుంది. అందువల్ల దీనిలో వంట సోడా గానీ, ఈనో గానీ ఇలాంటివి ఏమీ కూడా ఎయక్కర్లేదు. పెసరపునుకులు చాలా సాఫ్ట్‌గా వస్తాయి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసి కలిపాను. మిక్సీలో వేసి రుబ్బితే ఎంత లేదన్నా కొంచెం గట్టిగానే వస్తాయండి. ఆయిల్ వేడయిన తర్వాత పునుకుల్లా వేసేస్తున్నాను. బయట హోటల్ స్టైల్‌లో ఉండేవి కొంచెం పెద్ద సైజులో వేస్తారు. నేనైతే చిట్టి పునుకుల్లా వేస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఎలా వేసుకున్నా సరే. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని లోపల దాకా వేగే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది. ఆయిల్‌లో డీప్ ఫ్రై చేశాం కదండీ, ఎంత లేదన్నా కొంచెం ఆయిల్ పీలుస్తుంది. సో, టిష్యూ పేపర్స్‌లో ఈ పెసర పునుకులను వేస్తున్నాను. మీరు కొంచెం హెల్తీగా తినాలనుకుంటే ఇదే పెసరపిండిని గుంట పొంగనాలు వేసే పెనం ఉంటుంది కదా, దాంట్లో వేసైనా వేసుకోవచ్చు. ఆయిల్ చాలా తక్కువ పడుతుంది. పెసలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని మనందరికీ తెలుసు కదా.
కందిపప్పులో కన్నా పెసరపప్పులోనే ఇంకా ఎక్కువ పోషకాలుంటాయని తెలుసా మీకు? సర్వింగ్ ప్లేట్‌లోకి రెడీ చేసేసాను. చూడండి, ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా వస్తాయి. ఈ పిండిని ఫ్రిడ్జ్‌లో పెట్టి వేసుకోవడం కన్నా అప్పటికప్పుడు వేసుకుంటేనే వస్తాయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. పెసర పునుకులైతే మా అబ్బాయికి నచ్చేసాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.